కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో త్రీ స్పూన్స్ వేసుకోండి, ఎందుకంటే కొద్దిగా కర్రీ ఎక్కువ కదా. 2.5 స్పూన్స్ వేసానండి నేను. అది కొద్దిగా ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఉల్లిపాయ వేస్తున్నాం. ఉల్లిపాయ మగ్గాలంటే ఏం చేయాలండి, కొద్దిగా పసుపును కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇది చపాతీలో చాలా బాగుంటుందండి, పరాటాలోకి చపాతీలోకి. నేను ఇప్పుడు చపాతీయే చేస్తున్నానండి. కొద్దిగా పసుపు కూడా వేసుకోండి, ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిద్దండి. నేను ఇవాళ బ్లాగ్ చేస్తున్నాను కదండి, ఈ బ్లాగ్లోకి ఇప్పుడు ఇఫ్తియారికి నేను వేట మోసం తలకాయ షేర్వాను పరాటా చేస్తున్నానండి, చపాతీ. అంతే కదండి, మనం యూట్యూబ్ ఓపెన్ చేసామంటేనే నేను అంతా మీతో షేర్ చేస్తున్నానండి. ఏ విషయమైనా సరే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అనేది నేను మీకు పెడతానండి. ఇలాగే సపోర్ట్ చేయాలండి మీరు. కాక ఇదిగోండి, మనకి ఉల్లిపాయ అనేది మగ్గాలండి బాగా. 2 పచ్చిమిర్చి వేసుకున్నామండి. ఇది మనం పెద్దగా ఉన్నాయి కదా, 2 కట్ చేసి వేసుకున్నాం. ఇది సూప్లా షేర్వాలా బాగుంటుందండి. కానీ మనం గసగసాలు, నువ్వులు, జీడిపప్పు పేస్ట్ వేయచ్చండి, ఎందుకంటే నేను ధనియాల పొడిలో వేస్తాను కదండి, అక్కర్లేదు. నాకు దాంతోనే గ్రేవీ అనేది వచ్చేస్తుందండి. నేను కొబ్బరి అలాంటిది ఏమీ వేయనండి. నాకు గ్రేవీ అనేది మసాలాతోనే నాకు వచ్చేస్తుందండి. నేను ఇంకా గరం మసాలాలు ఏమీ ఉపయోగించనండి, ఎందుకంటే ఎక్కువ గరం మసాలా తిన్నా హెల్త్కి మంచిది కాదు కదా. నేను చాలా మసాలా తక్కువగా చేసి వండుతానండి, అయినా సరే కర్రీస్ చాలా రుచిగా ఉంటాయండి. మీరు ట్రై చేయండి. ఇదిగోండి, ఇంకొద్దిగా ఉల్లిపాయ మగ్గాలండి మనకి. ఇదిగోండి, ఇంకొద్దిగా మగ్గాలండి. కానీ నిమిషాలు అయిపోయిద్దండి కర్రీ. మనం కుక్కర్లో కదా చేసుకునేది. ఒక 6-7 విజిల్స్ వస్తే మాత్రం అయిపోయిద్దండి. ఇది పొటేల్దండి, ఇది చిన్న పొటేలే కదా, తొందరగానే ఉడికిపోయిద్ది తలకాయ. ఇదిగోండి, ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిపోయింది కదా, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇదిగోండి, చాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోవాలండి. ఇంకొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంకొద్దిగా ఫ్రై అవ్వాలండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మీకు పెడతానండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏఎన్ యూట్యూబ్ ఛానల్. ఇంత మటుకు బాగా నాకు సపోర్ట్గా ఉన్నారండి. ఇంకా ముందు కూడా బాగా సపోర్ట్గా ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది నేను పెడతానండి.
ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనం ఇది వేసేద్దాం. ఇది బాగా వాష్ చేసుకోవాలండి, లేకపోతే దీని మీద వెంట్రుకలు అనేవి ఉంటాయండి, అసలు బాగోవు. నేను బాగా వాష్ చేసాను. చూసారా? తలకాయ కూర అండి ఇది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో వేసేసి బాగా కలపండి. ఒక 10 minutes బాగా మగ్గాలండి మనకి. అంటే మసాలా అనేది పట్టాలండి దానికి. కారం, పసుపు, ఉప్పు, మసాలా పడితే కాసేపు ఒక 10 minutes మగ్గితే చాలా బాగుంటుంది. మనం కొద్దిగా స్లో మంట మీద పెట్టి వదిలేద్దామండి. ఒక 10 minutes బాగా మగ్గిద్దండి. మనం ఎంత మగ్గితే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను చేసిన రెసిపీస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా బాగా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అనేది నేను మీకు పెడతానండి. ఇదిగోండి, ఇప్పుడు కొద్దిగా మగ్గినాయి కదా. ఇప్పుడు మనం ఇందులోకి పొడి వేసుకుందాం. ఇదిగోండి, కారం కూడా వేసేద్దాం. 3 స్పూన్స్ వేసానండి కారం. కొద్దిగా సిమ్ చేద్దాం, ఒకసారి కలిపి అప్పుడు నీళ్ళు వదిలేయాలి. ఇది 6-7 విజిల్స్ కావాలండి, లేకపోతే ఉడకదు. చూసారా, కారం చాలండి. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత మనం ఇందులో వాటర్ అనేది వేసి కుక్కర్ సీటీ పెట్టుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు మనం వాటర్ అనేది వేసేసుకున్నామండి. మనకి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా. మనకి 6-7 విజిల్స్ అనేది రావాలండి. అప్పుడే మనకి ముక్క అనేది బాగా మగ్గిద్దండి. ఇప్పుడు మనం విజిల్స్ పెట్టేద్దాం. అండి, ఇప్పుడు 7 విజిల్స్ వచ్చేసినాయండి. ఇప్పుడు స్టవ్ ఆపేసాను నేను. ఇది కొద్దిగా కుక్కర్ కొద్దిగా చల్లారాలండి. అప్పుడు దాకా నేను చపాతీ చేస్తున్నానండి. పరాటా అంటే పరాటా అంటారండి మీ దాంట్లో చపాతీ అంటారు కదా. ఇదిగోండి, ఇప్పుడు నేను ఇలా చేసుకొని ఉంచుతానండి. మళ్ళీ టిఫిన్ పంపించాలి కదా, ఇఫ్తియారీ టైం అయిపోతుందండి మాకు. ఇదిగోండి ఫ్రెండ్స్, కర్రీ అయిపోయింది. నేను ఇందులోకి కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేస్తానండి. ఫ్రెష్ క్రీమ్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎక్కువ కాదు, కొద్దిగా. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను తవా పెట్టుకుంటున్నానండి. చపాతీలు రోటీస్ కాచాలి కదా, అందుకని ఇప్పుడు మనం ఒక్కొక్క చపాతీ చేసుకున్నామండి.